జిల్లా కేంద్రము కరీంనగర్ రోడ్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో గత 10 రోజుల క్రితం ప్రతిష్ఠించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి సైకత శిల్పం రోజు రోజుకు ప్రజలు దర్శించుకోవడం పెరిగిపోయింది. శివకేశవులు ఒకే కాడ ఉండాలనుకున్నారేమో, శివరాత్రికి శివుని సైకత లింగం కూడా వెంకటేశ్వర స్వామి ముందు ప్రతిష్ఠించడం జరిగింది. భక్తురాలు వేముల ఉమారాణి సంకల్పంతో ఈ సైకత శిల్పం రూపొందించబడింది. వారికి తోడు కొండ రమాదేవి తోడై మరిన్ని మెరుగులు దిద్దారు. కార్యక్రమానికి పౌరాణిక పండితులు సభాపతి తిగుళ్ల విశ్వశర్మ వేంచేసి సైకత శిల్పాలను సందర్శించి సైకత శిల్పాల ప్రత్యేకతను కొనియాడారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం, బాలాజీ వరప్రసాద్ సంకల్ప బలంతో ఈ శిల్పాన్ని రూపకల్పన చేయించిన వేముల ఉమారాణికి, వారి తోడున్న కొండ్ర రమాదేవికి తదితరులు ధన్యవాదాలు తెలిపారు. నిర్వాహకురాలు ఉమారాణి మాట్లాడుతూ తాము కలలో కూడా ఊహించని ఈ అనుభవం తమ జీవితాంతం గుర్తుంటుందని అన్నారు. सर्वविद्यानां सर्वभूतानां ब्रह्मादिपति ब्रह्मणोदिपति ब्रह्मणा शिवोमयस्तु सदा లేదంటే ముగించడా, లేదంటే ఎక్కడైనా కలపడమా, కావాలంటే తీసుకెళ్తారా? కలికాలంలో ప్రత్యక్ష దైవం కనిపించేటువంటిగా కలియుగనాథ్ వైకుంఠనాథుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆయన ఆవిర్భావమే పుట్టలో నుంచి వచ్చింది. అట్లా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో అతి అద్భుతంగా సైకతం ఇసుకతో మనమేదో యూట్యూబ్లలోనో టీవీలలోనో మనం చూస్తేనే మనకు కనిపిస్తుంది. సముద్ర తీర ప్రాంతంలో తప్ప ఇంకెక్కడ ఇటువంటి మూర్తులు మనకు కనిపించవు. అటువంటి అద్భుతమైనటువంటి ఒక మూర్తిని సాధనాదు సాధ్యతే సర్వమని ఏదైనా ఒక దీక్ష తీసుకొని స్వామివారిని సేవించుకోవాలనేటువంటి ఒక మంచి సంకల్పము చేత శ్రీమతి ఉమారాణి గారి యొక్క మనస్సులో సాక్షాత్తు వెంకటేశ్వరుడు కొలువై వచ్చి ఇలా చేస్తే బాగుంటుందనే సంకల్పము ద్వారా రమాదేవి గారి యొక్క సంకల్పము చేత ఇద్దరూ కలిసి ఉమారమలు కలిసి రమామాధవుడైన వెంకటేశ్వర స్వామిని, ఉమామాధవుడైన పరమశివుణ్ణి ఇక్కడ స్థాపన చేసుకొని ఉన్నారు. ముసలితనం ఉన్న వాళ్ళందరికీ శివుని యొక్క పరమ అనుగ్రహం కలగాలి. ఎందుకంటే శివుడి ఆజ్ఞలేంది చీమ కూడా పుట్టదు కనుక అటువంటి శివుణ్ణి సేవించుకుంటే మంచి జ్ఞానం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, సౌభాగ్యం కలుగుతుంది కనుక అటువంటి అవకాశాన్ని ఇక్కడ వీళ్ళిద్దరూ ఏర్పాటు చేసినారు. చూసి తరించి స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అందరూ పొందాలి అని అందరినీ సవినయంగా ఆహ్వానిస్తున్నారు కనుక అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని అటు వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపను
ఇటు పరమశివుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ఉమారమలిద్దరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ నా పేరు ఉమారాణి. ఈ శివకేశవుల సంకల్పం అనేది నిజంగా ఇంతకుముందు మన విషయ గారు చెప్పినట్టు శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టది అన్నట్టు నిజంగా వెంకటేశ్వర స్వామి ముందు వచ్చే కంటే నన్ను శివుడి ఆజ్ఞ తీసుకోవడానికే తన దగ్గరికి పంపించాడు. తన ఆజ్ఞతోనే శివుడు వేయాలి అయ్యగారు ఇలా అని చెప్పేసి అంటే అప్పుడు నిజంగా నా కల్లోకి వచ్చినట్టు ఫస్ట్ తను వచ్చి చాలా తిరిగాము, శివుడు వేద్దాము అని చెప్పేసి అయ్యగారి దగ్గరికి వెళ్ళాము, టైం పెట్టాము, ముహూర్తం పెట్టాము. ఒక మట్టితో చేసిన శివలింగాన్ని మనము చేసి నది ఒడ్డున ఒక శివలింగాన్ని చేసి మొక్కుతాం చూసిండ్రా, అందులో ఎంతో పవిత్రత ఉంది అన్నట్టుగా ఎంత మొక్కుకుంటామో అదేవిధంగా వినాయకుడిని మనకి పసుపుతో చేసిండు, వినాయకుడు అలా తయారైంది. నిజంగా అదేవిధంగా ఆ ఇసుకతో శివలింగం రావడం, ఇసుకతో వెంకటేశ్వర స్వామి రావడం అంటే ఇందులో తన ప్రాణం ఉంది అన్నట్టుగానే నాకు కనిపిస్తుందండి. నిజంగా ఈ అవకాశం ఇచ్చిన జగిత్యాల్లో ఉన్న పెద్దలందరికీ విషయంగా